మన పరిశుద్ధ గ్రంథాలు లో నుంచి మన యొక్క అంశము వాక్య భాగాన్ని చూసుకొని బైబిల్ పట్టణంలోనికి ప్రవేశిస్తాం. రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనము. రండి నాతో పాటు అందరూ. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తు నందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీ అతి శ్రేష్టమైనటువంటి పాదాలకు వందనాలు తండ్రి. ప్రభా, నీ బిడ్డలు చేరువచ్చినటువంటి వారితో మీరు ముఖస్థుతి లేకుండా మాట్లాడే దేవుడు, ఎవరికి బిరుదులు ఇచ్చే దేవుడు కావు. నీ మహిమను ఎవరికి ఇచ్చే దేవుడు అసలే కాదు. ఎందుకంటే మీరు రోషము కలిగినటువంటి దేవుడు ప్రభా. మీరు చెప్పినట్టు విధముగా ప్రభా నిలబడుతున్న నీ సేవకుడు ప్రభా, నీ దాసుడు ఎందుకు పనికిరాని వాడు అని నీ పాదాల దగ్గర ఒప్పుకుంటున్నాను. మట్టిని, ధూళిని ప్రభా బలపరచండి, సహాయం చేయండి. మీ అతి శ్రేష్టమైన గంభీరమైన మర్మయుక్తమైన మాటలు నా నోటిలో ఉంచి మాట్లాడి ప్రీతికరమైనటువంటి పరిచర్య నీ బిడ్డలకి చేయుటకు నీ కృపా భాగ్యము నాకు ప్రసాదించి సహాయం చేయమని, మీరు మాత్రమే మహిమ పొందమని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడుట. ఎవరు ఈ వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడినారు అన్నటువంటి విషయాన్ని గత వారము మన బైబిల్ స్టడీలో ఒక రెండు విషయాలు నేర్చుకున్నాం. ఎవరు ముద్రించబడతారు? ముద్రించబడతారు? మొదటి మాట, ఆయన దాసులు ముద్రించబడతారు. ఆ దాసులు ఎవరు? ఆయన దాసులు అంటే మొదటి లక్షణము దాసులకు ఉండవలసిన మొదటి లక్షణము. ఎవరు ఆయన దాసులు? ఏ దాసులను ఆయన వాగ్దానము చేయబడిన ఆత్మచేత ఆయన ముద్రిస్తారు. మొదటిది రండి, అపోస్తలులు రాసినటువంటి గ్రంథము 16వ అధ్యాయము 18, 16, 17 వచనాలు. అపోస్తలుల కార్యములు వారు ప్రార్థనా స్థలమునకు వెలుచుండగా పుతోను అనే దెయ్యము పట్టిన సోదు చెప్పుట చేత సంపాదించి ఒక చిన్నది మాకెదురుగా వచ్చెను. పౌలును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతైన దేవుని దాసులు రక్షణ మార్గమును ప్రచురించుదురు సాక్ష్యము తెలియబరిచింది. మొత్తం 3 విషయాలు అక్కడ. మొదటిది, వారు ఎక్కడికి వెళ్ళారు? వెళ్ళిన వారు ఎక్కడికి వెళ్ళారు? ప్రార్థనా స్థలమునకు వెళ్ళారు. దాసులైనటువంటి వారు మొదట ఉండాల్సిన లక్షణం ఏంటంటే వారు వేరు వేరు స్థలాలకు వెళ్ళడానికి లేదు. దేవుని దాసులు, దేవుని సేవకులు, దేవునికి ప్రతిష్ఠించబడిన వారు, దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని చేత నియమించబడిన వారు, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రార్థనా మందిరానికి, ఆయన నివాసానికి, ఆయన గుడారానికి వెళ్ళేవారిగా ఉండాలి. వెళ్ళే సమయంలో ఎవరు ఆ దాసుల గురించి సాక్ష్యం చెప్పాలి అంటే అక్కడ ఉన్నటువంటి పుతోను దెయ్యము వారి గురించి ఒక 2 మాటలు చెప్పింది. వీరు సర్వోన్నతైన దేవుని సాక్ష్యము కలిగినటువంటి వారుగా ఉండాలి. దేవుని దాసులు, దేవుని వాక్యమును ప్రకటించేవారు. ఎవరి చేత సాక్ష్యం ఇది? మనుషుల ద్వారా. మనుషులను కప్పిపుచ్చొచ్చు, మనుషులు తెలియకుండా చేయొచ్చు దాసులు. మనుషుల ద్వారా సాక్ష్యము వ్యర్థము, కానీ దెయ్యముల యొక్క సాక్ష్యము నిశ్చయము, అది నిజం. వాళ్ళు అబద్ధం ఆడే పరిస్థితి లేదు. వీళ్ళు సర్వోన్నతమైనటువంటి దేవుని బిడ్డ దాసులు. రెండవది, వీరు రక్షణ మార్గమును. అసలు అర్థం ఏమిటి? విచిత్రం ఏమిటో తెలుసా? రక్షణ ఏమిటో మనకంటే ఎవరికి బాగా తెలుసు? దెయ్యములకు బాగా తెలుసు. వారు ఏమంటున్నారు? ఆ పుతోని దెయ్యం ఏమన్నది? వీరు రక్షణ మార్గమును మీకు అంటే అర్థం ఏంటో తెలుసా బిడ్డలారా? ఏ మానవులకైతే దేవుడు ఏ మార్గాన్నైతే ప్రజలకు తెలియపరచాలనుకున్నాడో
దానికంటే ముందుగా ఎవరికి తెలుసు వీళ్ళకి? ఎవరికి తెలుసు? రక్షణ మార్గము గురించి ఏం చెప్పాలో వాళ్ళు చూపిస్తున్నారా, తెలియపరుస్తారని చెప్పిందా? అక్కడ చూడండి, రక్షణ మార్గం అంటే చూపించాలి కదా, మరి ప్రచురించడం అంటే ఏంటి? రక్షణ మార్గం, అయ్యా త్రోవ ఎక్కడా, అక్కడ వెళ్ళడానికంటే సార్ ఇదిగో ఇలాగ వెళ్ళాలి సార్, ఇలాగ వెళ్ళాలి సార్, అలాగ వెళ్తే మార్గము అంటే చూపించేది కానీ చెప్పేదా? చూపించేది. కానీ చూపించాలంటే ముందు నువ్వేం చెప్పాలా? నువ్వు చెప్పాలి. కాబట్టి రక్షణ మార్గాన్ని నువ్వు చెప్పాలి, చెప్పిన తర్వాత చూపించాలి. చెప్పేది నీ నోరు, చూపించేది నీ ప్రవర్తన. వారు ఎక్కడికి వెళ్తున్నారు? దేవుని మందిరానికి ప్రార్థనా స్థలానికి వెళ్ళే టైంకి ఇప్పుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఓ సర్వోన్నతమైన దేవుని సేవకులారా, సర్వోన్నతమైన దేవుని దాసులారా. అబ్బా, ఎంత అద్భుతమైన మాట, విచిత్రం ఏంటో తెలుసా? ఇటువంటి సాక్ష్యాన్ని మనము పొందుకోవాలని దేవుడు నిన్ను నన్ను కోరుతా ఉన్నాడు. బిడ్డలారా, మనకి ఇటువంటి సాక్ష్యం ఉందా? దేవుడు ఇదే మార్గం, ఇదే మాట అంటాడు. ఒక దెయ్యము ఒక పనికి రానటువంటి దేవునికి తోలనాడేంది, దేవునికి ఎంపిక లేనిది, దేవుడు అసహించుకున్నది, అటువంటివి ఒక దైవ జనుల గురించి ఆ సాక్ష్యం ఇస్తే, ఈరోజు నేను అంటున్నాను, నీ గురించి నా గురించి ఎవరి సాక్ష్యం ఇవ్వగలరు? నీ ఇంటిలో వారు నీ గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? నీ కుటుంబస్తులు నీ గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నారు? నీ సంఘములో ఉన్నట్టు వారు నీ కొరకు ఏమి సాక్ష్యం ఇస్తున్నారు? నీ ఇరుగు పొరుగు వారు నీ కొరకు ఏమి సాక్ష్యం ఇస్తున్నారు? సాక్ష్యము లేనటువంటి క్రైస్తవ జీవితము మృతం. సరే, అది నిన్న గత వారంలో మనం చూస్తూ వచ్చాం. 2 ఏం చూసాం? ఎవరు దేవుని దాసులు? రండి ఆ అధ్యాయం చదువుదాం. రండి కొలస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదువుతారా? మీలో ఒకడును క్రీస్తు దాసుడైనటువంటి ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. సంపూర్ణలను ప్రతి విషయములో దేవుని చిత్తమును గురించి ఆత్మనిశ్చిత గలవారై నిలకడగా ఉండవాలని అతడు ఎల్లప్పుడూ మీ కొరకు, విచిత్రం ఏంటో తెలుసా, తన ప్రార్థన, పర్సనల్ ప్రేయర్. ఏం చేస్తున్నారు పర్సనల్ ప్రేయర్లో? విచిత్రం ఏంటో తెలుసా, పోరాటము వ్యక్తిగతముగా చేయవలసింది, అది నీవు పోరాడాల్సిన స్థలము ప్రార్థనా స్థలము. నీవు పోరాడవలసినది 7 విధాలుగా పోరాడాలి. ఎట్లా ప్రార్థన చేయాలా? ఆసక్తితో, పట్టుదలతో, విశ్వాసముతో, విసుగక, మెలకువగా, ఎడతెగక నిత్యము ప్రార్థన చేయాలి. ఈ 7 అంశాలు ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారు ప్రార్థనలో పోరాడతారు. ఎక్కడ తెలుసా? వినండి మాట, మీరు ఎప్పుడు అందుకు అన్నాడు తన ప్రార్థనలో పోరాడతారు. అంటే అర్థం ఏంటి తెలుసా? ఎప్పుడు కూడా పోరాటము వ్యక్తిగతంగా వస్తుంది. ఎందుకు? వాడు సాతాను అనేటువంటి వాడు మందిరం అంత సహవాసం ఉంటే, అందరూ ఐక్యత ఉంటే, అందరూ కలిసి ఉంటే, అందరూ ఏక మనసుతో ఉంటే, అందరూ ఏక బంధముతో ఉంటే వాడు ఏమి చేయలేడు. వాడు ఏమంటాడు తెలుసా? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ మీదకి కొన్ని ఆయుధాలు ప్రయోగిస్తూ ఉంటాడు. సరే, అవన్నీ చెప్పడానికి సాతానుకి 3 ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి. సరే, అది చెప్పడానికి లేదు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఈ యొక్క ఎపఫ్రా అనేటువంటి వ్యక్తి తన ప్రార్థనలో మీ కొరకు పోరాడుతున్నాడు. ఎలా పోరాడుతున్నాడు? విసుకక పోరాడుతున్నాడు. ఎలా పోరాడుతున్నాడు? ఆసక్తితో పోరాడుతున్నాడు. ఎలా పోరాడుతున్నాడు? పట్టుదలతో పోరాడుతున్నాడు. ఎలా నిత్యము పోరాడుతున్నాడు. ఎలా పోరాడుతున్నాడు? విశ్వాసంతో పోరాడుతున్నాడు. ఎలా పోరాడుతున్నాడు? మెలకువగా ఉండి పోరాడుతున్నాడు. ఏంటి అవసరం? విశ్వాసి, ఈరోజు నువ్వు చేసే ప్రార్థన పావుగంట, నువ్వు చేసే ప్రార్థన అరగంట, నువ్వు చేసే పావు గంటకి అరగంటకి పోరాటం అయిపోతుందా? నీకంటే బలాఢ్యుడా సాతాను? అవును, చాలా విషయాల్లో బలవంతుడు. కానీ విచిత్రమైన బైబిల్ గ్రంథం చెప్తున్నాడు, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే, లోకములో ఎవడున్నాడు? లోకాధికారి ఉన్నాడు. వాడికంటే నీలో ఉన్నవాడు ఎవరు?
నీలో ఉన్నవాడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. ఇంత గొప్పవాడిని పెట్టుకొని నువ్వేం చేస్తావు తెలుసా? నేను పోరాడలేనండి, నేను బలహీనునండి, నేను ప్రార్థన చేయలేనండి, నేను వాక్యం చదవలేనండి, నేను ఏది చేయలేనండి, అమ్మ మందిరానికి వస్తాం, మందిరానికి రాలేనండి, నేను చూడమంటే చూస్తావు. ఎన్ని గంటలు? 7:30 మొదలెడితే 10 గంటల వరకు. ఇప్పుడు నేను ఎందుకు, మీరు గమనించారు లేరో, నేను చెప్పే ప్రతి వర్తమానంలో ఈ మాట ఉంటుంది. ఎందుకో తెలుసా? బిడ్డలారా, వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా వాళ్ళకి ఆత్మకి, వాళ్ళ ప్రాణానికి, వాళ్ళ శరీరానికి సుఖపరిచేటువంటి ఒక చిట్టి తెర బాబుగాడు ఇచ్చాడు మామయ్య. దాంతో ఎంత సంతోషంగా ఉంటారో. ఎందుకంటే మనం ఎక్కడికో వెళ్ళాలి, అమెరికా దేశానికి, టికెట్ దండగా టక్ 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 అని గుడిగితే అమెరికా సీనరీస్ అంటే మా పెద్ద అబ్బాయి ఇలా కూడా, డాడీ నీకు అమెరికాలో సైట్స్ చూడాలనుకుంటున్నావా? వెంటనే యూట్యూబ్ కనెక్ట్ చేస్తాడు సెల్తో. అమెరికా దేశంలో ఉన్నటువంటి పలు ప్రాంతాలు అందంగా, ఇంకా విచిత్రం ఏంటో తెలుసా, ఇది 4K అనుకున్నాను, 8K వచ్చిందట. 8K అంటే దాన్ని ఇంకా యాంప్లిఫై చేసి చిన్న మినుపురుగున్నటువంటి చీమలు కనబడినటువంటి వాటిని కూడా జూమ్ చేసి అంత బాగా చూపిస్తుంది. అంత అద్భుతమైన టెక్నాలజీ వచ్చింది. ఆస్ట్రేలియాలో అందాలు, కెనడాలో అందాలు, జలపాత అందాలు, అబ్బా వన్య మృగాల అందాలు ఎంత అద్భుతంగా చూపిస్తాడు. చూడడం తప్ప నేను అన్నట్లా. నీవు స్పెండ్ చేసే టైము ఎక్కడ? మీ సొంత ప్రార్థనలో పోరాడాలంటే ప్రార్థనలో పోరాడేటువంటి స్థలము యుద్ధ భూమి. దేని కొరకు నువ్వు పోరాడుతున్నావు? విచిత్రం ఏంటో తెలుసా? ఎవరైతే పోరాడుతున్నారో, ఏ రకమైన పోరాటము, ప్రార్థనలో పోరాటం అంటే 7 రకాలుగా ఉండాలని చెప్పానా? యేసు ప్రభువారు ప్రార్థనలో ఎట్లా పోరాడేవాడు తెలుసా? నువ్వు పోరాడాలంటే 7 గుణాలు ఉండాలి. మళ్ళీ దానిలో సబ్ క్లాసిఫికేషన్. ఈ పోరాటము నువ్వు ఆసక్తితో, విసుగక, మెలకువగా, నిత్యము ప్రార్థన చేయాలి. పోరాటం చేయాలంటే యేసు ప్రభు 7 రకాలుగా పోరాటం చేశాడు. రండి, మొట్టమొదటి జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 1వ అధ్యాయం 35, పోరాటంలో మొదటి భాగం. త్వరగా మీరు నాకు త్వరగా ఇస్తే నేను త్వరగా చెప్తాను. ఎవరమ్మా ఆయన అంటే? ఎవరు? యేసు ప్రభు వారు పెందల కడని లేచి ఇంకా చాలా చీకటిగా ఉండగా బయలుదేరి అరణ్య ప్రదేశములో వెళ్ళి, ఎక్కడ? ఎప్పుడు? మొట్టమొదటి పోరాటమా కాదా ఇది నీకు? ఉదయం లెగడము పోరాటమా కాదా? అన్నా ఉదయం లేచి ప్రార్థన చేయాలి. ఉదయం అంటే 5:30, 6 అనుకుంటాం. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ప్రార్థన చెప్పే మాదిరి ఏం చేశాడు? ఇంకా చీకటి అంటే ఎప్పుడు ఉంటుంది చెప్పగలరా? చీకటిగా ఎప్పుడు ఉంటుంది చెప్పాలి? 5 గంటలకు ఉంటుందా చీకటి? ఎగ్జాక్ట్లీ 3 గంటలకి అద్భుతమైన చీకటి ఉంటుంది. అటు ఇంకా వెలుతురు పూర్తిగా రాదు, ఇటు చీకటి పూర్తి. ఆ సమయంలో అన్న రెండన్నా ప్రార్థన చేయడానికి వెళ్దాం మందిరానికి, వెంట పెట్టుకొని రాలా శిష్యులు. ఎవరు? ఆయన ఒంటరిగా వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? రాతి వేతంత దూరం వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యానికి వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడు? పెందలకడ లేచాడు. లేపారా? అలారంలు ఉన్నాయా? లేగని చెప్పేసి శిష్యులు ఏమైనా యేసు ప్రభు లేపారా? యేసు ప్రభు నీకు నాకు నేర్పిస్తున్నటువంటి ప్రార్థనల పోరాటములో మొదటి పోరాటము, నువ్వు పెందలకడ లేగాలి. పెందలకడ లేచి ఏం చేయాలా? ఎలా ప్రార్థన చేయాలా? ఆయన ఎట్లా ప్రార్థన చేయమని చెప్పాడో తెలిసిన? విలపవాక్యాలు 2:19 త్వరగా. విలపవాక్యాలు 2:19 త్వరగా. విలాపవాక్యములు 2:19. నీవు లేచి, గమనించారా? రేయి మొదటి చామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తొట్టెత్తు. బిడ్డలారా గుర్తుంచుకోండి, అక్కడ ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నానంటే తన కొరకు కాదట. ఎవరి కొరకు? మీ కొరకు. అందులోని నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావంటే, ప్రభా నన్ను ఆశీర్వదించు, ప్రభా నన్ను దీవించు, నా వ్యాపారాన్ని దీవించు, నా యొక్క ఉద్యోగం దీవించు, నా జీతాన్ని దీవించు. ఇది కాదు ప్రార్థన. దేని కొరకు ప్రార్థన చేయమడదా? నీ పసి పిల్లల ప్రాణము కొరకు. ఎవరి పసి పిల్లలు? నీ సంటి బిడ్డలు అనుకున్నావా?
పసిపిల్లలంటే చంటి బిడ్డలు అనుకున్నావా? చంటి బిడ్డలు కాదు. ఎవరు పసివాళ్ళు? బైబిల్లో పసిపిల్లలని, శిశువులని, బాలురులని, యవనులని, వృద్ధులని నానా రకాలుగా దేవుడు పోలుస్తూ వచ్చాడు. పసిపిల్లలు అంటే అర్థం అంటే అప్పుడప్పుడు దేవుని మందిరానికి వచ్చి దేవుని యొక్క సువార్త విని రక్షణ మార్గములోనికి వస్తున్నటువంటి ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలా. ప్రభా, నీ కుమార్తెకి, నీ కుమారుడికి దేవుని యొక్క సువార్త ప్రకటించాను దేవా, వారికి నేను క్రైమ్ చెల్లాల్సినటువంటి, నాకు చదువు రాదు ప్రభా, నేను వాక్యం చదవలేను ప్రభా, నాయనా ప్రభా, నేను వెళ్ళడానికి నీ వృద్ధురాలు ప్రభా, నా కాళ్ళు నా చేతులు బలహీనంగా ఉన్నాయి, కానీ చేయవలసినటువంటి ఒకటి ఉంది. అదేంటో తెలుసా? నీవు రక్షణ మార్గము తెలియపరిచిన ప్రతి విశ్వాసికి, అనగా క్రొత్తగా దేవుని మందిరానికి యేసు ప్రభు గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరి గురించి నీవు మోకరించి, నీవు లేచి రేయి మొదటి జామున నీళ్లు కుమరించినట్లు నీ సన్నిధిని ప్రభు యొక్క మందిరములో కుమరించాలి. అట్లా కుమ్మరిస్తే నేను అంటాను, ఎందుకు ఆత్మ రక్షించబడదు? ఎందుకు రక్షించబడదు? యేసు ప్రభు ఆ గలిలయ ప్రాంతాల్లో, కెపెర్నహూములో, నజరేతులో, ఆయా ప్రాంతాల పరిసరాల్లోనే ఆయన తిరుగుతున్నప్పుడు, దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు, స్వస్థపరుస్తూ, రోగులను స్వస్థపరుస్తూ, వ్యాధులను దూరపరుస్తూ, అనేకమైన అపవిత్రమాత్రలను వెళ్ళగొడుతున్నటువంటి ఈ యేసుక్రీస్తు ప్రభు వారు వెంటనే సువార్త ప్రకటించడము, స్వస్థతలు చేయడము, వీళ్ళందరూ కొరకు సువార్త ప్రకటించి వదిలేయడం కాదు, మళ్ళీ రాతి వేతంత దూరాన చీకటి ఉండగానే పెందల కడ లేచి అరణ్య మార్గం ఒంటిగా వెళ్ళి వీరందరి కొరకు ప్రార్థన చేసేవాడు. ఎంత బాధ్యత దేవుడు మనకిచ్చాడు. మనం ఏం క్రైమ్ చెల్లిస్తున్నాం? ఎంతమంది బిడ్డలు నాశనం అయిపోతున్నారు. రేపు 15వ తారీఖు వచ్చేటప్పటికి అనేక మంది నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా వరకు మహాప్రపంచములో గగ్గోలు పెరిపే మహాభయంకరమైన విగ్రహాధన జరగబోతుంది. ఎంతమంది ఆ విగ్రహాలను తల మీద పెట్టుకొని తమ శరీరాన్ని గాయపరుచుకొని ఆర్భాటముతోనూ వారి యొక్క శబ్దాలు చేస్తూ రణగణ ధ్వనుల మధ్య మహిమపరుస్తున్నప్పుడు నీ ఒంటిలో కొంచెము కూడా అలజడి రాదెందుకు? హృదయం స్తంభించదెందుకు? వెంట్రుకలు నిక్కబొడుచుకోవెందుకు? నా దేవా, నా ప్రభువా, నీ దాహాన్ని నేను ఎప్పుడు తీర్చగలను? ఈ లోకంలో ఉన్నప్పుడు 3.5 సంవత్సరములు నువ్వు కష్టపడి నీవు చేయాల్సిన పని నా భుజస్కంధాల మీద ఉంచో. వీళ్ళందరి కొరకు నువ్వు వెళ్ళి ఆ టైంలో నువ్వేం చేయగలవు? సువార్త ప్రకటించలేవు, కానీ చేయగలిగింది ఒకటే, ఏంటో తెలుసా? ప్రార్థన. ఎలా ప్రార్థన చేయాలి? కన్నీటితో. క్షమించండి, ఎలా ప్రార్థన చేయాలి? పెందల కడ లేచి నువ్వు ప్రార్థన చేయాలి. ఇది మొదటి. త్వరగా సమయం అయిపోతుంది, దీనికే సమయం అయిపోతుంది. రెండవది లూకాసు వార్త 9వ అధ్యాయం 18వ వచనం. లూకాసు వార్త 9:18. లూకాసు వార్త 9:18. ఒకప్పుడు ఆయన ఒంటరిగా, రెండవ స్థాయి విశ్వాసి, పరిశుద్ధులారా, ప్రియ సహోదరుడి సహోదరుడు గమనించండి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు, అక్క రావా ప్రార్థన చేసుకుందాం అని, రండి ప్రార్థన చేసుకుందాం అని, నువ్వు మందిరికి వస్తే నేను కూడా వస్తానని అని, నువ్వు నాకు సాహసం ఉంటే నేను కూడా పురికొల్పబడతాను కాదు. యేసుక్రీస్తు ప్రభువు నేర్పిన పాఠం ఏంటో తెలుసా? ప్రార్థన వ్యక్తిగతమైనది. ఆయన వస్తే సంతోషమే, రాకపోతే అన్న రాలేదు కదా, మనం ఇంకేం వెళ్తాం, నువ్వు ఒంటరిగా వెళ్ళామనుకున్నా ఏం ప్రార్థన చేస్తాం, అయితే పావుగంటారు కానీ లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా చీకటి ఉండి వెళ్ళినప్పుడు ఆయన ఒంటరిగా సహవాసము చేయడానికి 12 మందిని ఏర్పరచుకున్నారు. కానీ వారు ఆత్మసిద్ధమై కానీ శరీరము, అరే ఆత్మసిద్ధం ఉంటే ఆత్మసిద్ధంగా ఉండే నువ్వు ప్రార్థన చేయాలి. నీకుంది ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ప్రార్థన చేయాలంది, తెల్లవారి లెగాలని ఉంది, ప్రార్థన చేయాలని ఉంది, బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి, భర్త కొరకు, కుటుంబ అవసరతల కొరకు, ఆర్థిక పరిస్థితి అన్నిటికీ ప్రార్థన చేయాలంది. కానీ శరీరము, ఎందుకు శరీరం బలహీనమైంది? బలహీనం అంటే అర్థం ఏంటో తెలుసా? శరీరం ఎందుకు బలహీనం అంటే రోగమన్నా, వ్యాధనా? కాదు. ఎందుకు బలహీనం అంటే లెగలేక. ఎందుకు లెగలేము? రాత్రా మనం ఎక్కువ తింటాం అనమాట. ఏంటి తింటాం? మనం ఏం చేస్తాం తెలుసా? కృతజ్ఞత కూడికి వెళ్ళామనుకో, ఇక్కడ చికెను, ఇక్కడ మటను, అక్కడ రొయ్యలు, ఇక్కడ ఫ్రాన్స్, అన్నీ ఏటు చెట్టు అన్నీ, బిర్యానీ అన్నీ తినేస్తాం. నేను తినకూడదు అని అట్లా, అన్నీ తిను. నీ కెపాసిటీ ఏంటి? నా కెపాసిటీ అన్నా మినిమంలో 1 కేజీ బియ్యమైనా తింటే గన నీకుంది కెపాసిటీ. కానీ రేపు ఉదయం ఏముండాలా? ప్రార్థన చేయాలి. అయ్యో ఇంత తింటున్నాను కదా, ఒకవేళ తింటే నేను తెల్లవారు లేవలేనేమో, లేగలేకపోతే ప్రార్థన చేయలేనేమో, చేయాల్సినటువంటి అంశాలు మర్చిపోతానేమో, ఆ టైంకి తెలివి రాదేమో.
ఇన్ని ఉంటాయి కదా సమస్యలు. మరి ముందున్నటువంటి భవిష్యత్తుని, ముందున్నటువంటి పరిస్థితిని నువ్వు తెలుసుకోకుండా టన్నులు లాగిస్తావు. వచ్చింది పడిపోయిందని తిరియడమే. మీరు బాగా గమనించాలి. ఈ ఆత్మీయమైనటువంటి వ్యవహారంలో నేను మాట్లాడతాను. మీరు తినకూడదని కాదు బిడ్డలారా. నీకు ముందు ఒక పని ఉంది కదా, ఆ పనిని నువ్వు జ్ఞాపకం చేసుకోవా? మొదటిది పెందల కడలగాలి, రెండోది ఒంటరిగానే ఉండాలి. దాని అర్థం ఏంటో తెలుసు? ఒంటరిగా అంటే ఒకవేళ నీకు ఎవరు సహవాసం లేదనుకో ప్రార్థన చేయడానికి, నాకు ప్రార్థన చేయడానికి సహవాసం లేకపోయినా నీ తీర్మానం ఏమైనా తెలుసా? నేను ఒంటరిగా నేను ప్రార్థన చేయాలి. మూడో చూడడానికి ప్రయత్నం చేస్తాం. లోకాసు వార్త 22వ అధ్యాయము 39వ వచనం. త్వరగా లోకాసు వార్త 22:39. తన వాడుకు చెప్పున వెలుగుల కొండకు వెళ్ళగా శిష్యులను వెళ్ళిరి, చేరి వారితో శోధనలో ప్రవేశించుకున్నట్లు. ఎంత అద్భుతమైన మాట! ఒలివల కొండకి ఎలా వెళ్ళాడట చెప్పండి. మరి చదువుతానన్నా మరొకసారి. బయలుదేరి, ఆ మాట అండర్లైన్ చేయండి, తన వాడుక చెప్పున. వాడుక అంటే అర్థం ఏంటి? కొంతమంది తెలుసు కదా, కొంతమంది తెల్లవారి లేచిన వెంటనే వాళ్ళు వాడుకేటో తెలుసా? ఏంటి వాడుక? కొంతమంది వాడుకలు ఉంటాయి. ఏంటి వాడుక? మొదటి వాడికి చెప్పండి. చెప్పరేంటి? అంతేనా? నా అయ్యి లేదు. తెల్లవారి కొంతమంది టీ తాగకపోతే చాలా వ్యవస్థ బాగోదు. వ్యవస్థ చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. ఏటట? దాని కొరకు పాలు ప్యాకెట్కి ఎక్కడికో వెళ్ళిపోవాలా. పాలు ఎక్కడి నుంచో అది వచ్చినంత వరకు కొంతమంది బెడ్లోంచి కిందకి దిగలేరు. భార్య కానీ భర్త కానీ తెచ్చి ఇవ్వాలా. అది వచ్చినంత వరకు శరీర భాగాలేవి పని చేయవు. అంటే వీళ్ళు వాడికేడు తెలుసా? టీ పడితే కానీ ప్రార్థన చేయలేం, ఏదైనా వస్తే కానీ ప్రార్థన చేయలేం. ఇట్లాంటిది కాదు యేసుప్రభువు వారికి. ఆ టైంలో నేను అంటున్నాను, ప్రార్థనలోని మూడో అంశం ఏంటంటే, నీకు ఎంత సౌకర్యంగా ఉన్నా, నీ సౌకర్యాలు, నీ వనరులు, నీకున్నటువంటి సదుపాయాలు నీ దగ్గర లేనప్పటికీ కూడా నీకేమైపోలో తెలుసా? టీ ఉందా? టీ తాగు, మంచిదే. ఒకసారి టీ లేదా? అయినప్పటికీ కూడా నీ ప్రార్థన ఎలాగైపోవాలి సార్? వాడుకైపోవాలి. వాడుకంటే ఏంటి అర్థం? ఎవ్రీ టైం, వెదర్ ద సోర్స్ ఆర్ అవైలబుల్ ఆర్ నాట్. అర్థమవుతుందా మీకు? నీకు ఉన్నట్టు వనరులు నీ దగ్గర ఉన్నాయా? నిజం ఉంటే తిను, తాగు. లేకపోతే అన్న ఈరోజు టీ తాగలేదన్నా, నాకు అస్సలు ప్రార్థన చేయబోతానంటే ఇది క్రమము కాదు. యేసు ప్రభు నీకు నేర్పిన క్రమం మొదటిది పెందలకడ లేవాలి, రెండోది ఒంటరిగా ఎవడు నేను అంటాను సహవాసం ఉన్నా మంచిదే, లేకపోయినా ఒంటరిగా ప్రార్థన చేయడం నేర్చుకో. మూడోది అది నీ వాడుకైపోవాలి. లేగాలి ఈరోజు చేయలేదు, రేపు ఒకరోజు ఆల్టర్నేటివ్స్ చూస్తుంటాం మనం అన్నీ కూడా. ఈరోజు బాగోలేదు అన్న, మేము సిస్టర్ కృతజ్ఞత కూడుకు పెట్టింది, చాలా కష్టమైన కుటుంబారాధన, ఇప్పుడు పడుకుని పోదాం. నో, 11 గంటలకు వచ్చిన కుటుంబారాధన చేసే పడుకోవాలా. వాడుక ఇది. దేవుడు 4 యేసుక్రీస్తు ప్రభు వారి బైబిల్లో 4 వాడుకలు ఉన్నాయి, తెలిసినా మీకు? ఇందులో మొదటిది ప్రార్థనకి ఒలియకుండా వాడుకలకి వెళ్ళాడు. ఇంకో వాడుకేడు తెలుసా? సరే, ఇవన్నీ చూడండి. మళ్ళీ నేను ఆటను ఇప్పుడు కూడా ఆయన వాడుకు చొప్పున సమాజ మందిరంకి వెళ్ళేవాడట. మీకు తెలిసిన వాళ్ళు సరే, నేను వాటి గురించి చెప్పడానికి. ఇది మూడోది. 4 చూద్దాం రండి త్వరగా. లూకాసు వార్త 22:41. లూకాసు వార్త 22:41. రాతి వేత దూరం వెళ్ళి మోకాల్లోని తండ్రి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు. ఎలా ప్రార్థించాడు? అది ఆ పాయింట్ పట్టుకోవాలా. 4వది హెబ్రోన్లో. నేను ఎంత గొప్పగా చెప్తానంటే, సువార్త ప్రకటించిన తర్వాత నిజంగా ఆ కల్చర్ కూడా మనం అలవాట్లేదు ముందు. కానీ అన్నాలు మీరు కావాలంటే చూడండి, సువార్త ప్రకటించున్నా అది ఏ ప్లేసో, అది డర్టీగా ఉందో నీట్గా ఉందో ఎలాగుందో తెలీదు. సువార్తలో ఒకటి ఉంది, ఏటో తెలుసా? ఏటుంది సువార్తలో? ఏముంది? వెరీ గుడ్. 5 శక్తుల్లో మొట్టమొదటి శక్తి సువార్తలో శక్తి ఉంది. ఇప్పుడు ఈ శక్తి పనిచేయాలంటే మోకాల మీదకి రావాలి ప్రతి ఒక్కరు. అక్కడ మోకరించి ప్రార్థన చేస్తానంద. అది సోదరుడు బక్సింగ్ గారు అంకుల్ నేర్పించినటువంటి అలవాటు.
కొంత సువార్త చేస్తాం, యేసు ప్రభా తండ్రి ప్రభా ఈ సువార్త ప్రకటించాను, దీవించండి, ఆశ్రయించి మీరు మాట్లాడండి ప్రభా, వారు మార్చండి చెప్పేసి వెళ్ళిపోతే జరగవు. ఎప్పుడు జరుగుతుంది? నువ్వు వేసిన విత్తనానికి సరి అయినటువంటి ప్రార్థన మోకాళ్ళ ప్రార్థన, అక్కడే మోకరించి ప్రార్థన. ప్రియమైన వారులారా గమనించండి, దావీదు మోకరించి ప్రార్థన చేసే అనుభవం కలిగిన వాడు, దానియేలు మోకరించి ప్రార్థన చేసే అలవాటు కలిగిన వాడు, యేసుక్రీస్తు ప్రభువారు మోకరించి ప్రార్థన చేసే అలవాటు కలిగిన వాడు, అబ్రహాములో 318 మంది ప్రార్థన చేసే అలవాటు కలిగాడు. మీరు ఎట్లా చెప్పారు మోకరించి ప్రార్థన? కాదు. అందులో ఒక దోసని ఎలియాజరు రెబ్బకాను చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాట అంటాడు, దేవా ఒకవేళ నా ఒంటెలకి నాకు ఎవరైతే ఆ కడవలో నుంచి నీళ్లు తీసుకొచ్చి మాకు పోస్తుందో ఆమె మాత్రమే నా యజమానుడైన కుమారుడికి భార్య. అరే ఆ మాట చెప్పగానే ఏం చేశాడు? అలాగని సున్నాడు అనుకున్నారా? లేదు, మోకరించి ప్రార్థన చేయడం మాత్రమే కాదు, తినతో పాటు అక్కడున్న 10 ఒంటెలను కూడా మోకరింపజేశాడండి. బిడ్లరా, నీ బిడ్డలు మోకరించి ప్రార్థన చేయలేకపోతే మోకరించు అని చెప్పగలిగినావా? అంటే నీ శరీర బలహీనత ఉంటే దేవుడికి తెలుసు, అప్పుడు ఓకే. కానీ నీ శరీరం బాగా ఉండి మోకరించేటువంటి స్థాయిలో ఉండి కూడా కొంతమంది మోకరించి ప్రార్థన చేయడానికి కూడా చాలా కష్టమే. మోకరించి ప్రార్థన చేయరు, ఎలాగొచ్చి నిలబడు జీసస్ హల్లెలూయా, మోకరించి ప్రార్థన చేయరు. వాళ్ళు ఏదైనా మాట్లాడాలంటే ఎప్పుడు మామూలు నిలబడే. ఎప్పుడు కొంతమంది ఈ మధ్యన తెలుసా కూర్చొని కూడా వాక్యాలు చెప్తున్నారు. శరీరం సహకరించకపోతే ఓకే, సహకరించినప్పుడు నాకు తెలుసు చెన్నై హోలీ కాన్వికేషన్స్లో వెళ్తున్నప్పుడు భక్సింగ్ గారు నెమ్మదిగా అస్సలు శరీరం అవయవాలు కూడా పనిచేయట్లా. ఆ టైంలో నెమ్మదిగా మీకు ఆ వీడియో వాట్సాప్లో పంపిస్తే మీకు తెలుస్తుంది. ఇట్లా నడుచుకుంటే ఇలా నెమ్మదిగా నడుచుకుంటే అక్కడ ఉంటే ఆ మందిరం పుల్పీటి దగ్గరికి వచ్చి ఇట్లా మోకరించి ప్రార్థన చేసిన దైవజనుడు బ్రదర్ భక్సింగ్ గారు. మోకాల ప్రార్థన అప్పటి వరకు ఎవరికి మోకాలు వంగవే. చెన్నైలో పెద్ద బిషప్స్ ఎంతమంది గొప్ప పాస్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ సింపుల్గా అంగీ వేస్తారు, పైన కోట్ వేస్తారు, సిలువ వేస్తారు, పెద్ద టోపీలు పెడతారు, పెద్ద సూట్లు వేస్తారు. అవన్నీ ఉపయోగం లేదు. మోకరించే ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. ఇవన్నీ దేని గురించి చెప్తున్నాను? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు తన వాగ్దానం చెప్పిన ఆత్మచే ముద్రిస్తారంటే ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసేవాళ్ళ మొదటి క్వాలిటీ పెందల కడచి లేచాచము. 2 ఒంటరిగా చేసే అనుభవం. 3 వాడుక. 4 మోకరించి ప్రార్థన. 5 చూద్దాం రండి త్వరగా. 5వది లూకా సువార్త 6:12. లూకా సువార్త 6:12. ఆ దినముల యందు, ఆ మాట గమనించారా? ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు ఎంతసేపు ప్రార్థన చేశాడు? యేసు ప్రభు సువార్త చెప్పితే ఎందుకు స్వస్థతలు వచ్చాయి? ఎందుకు వ్యాధులు దూరమయ్యాయి? ఎందుకు సువార్త ప్రబలమై ఎంతో మంది మార్చి యేసు ప్రభు నా వెంట వస్తారు అనుకుంటేనే బహు జనసమూహాలు ఆయన ఎట్లా వెంబడించాయి? కారణం ఏంటో తెలుసా? ఎంత వాక్యము తెలుసో కాదు నీలో. బిడ్లరా, నేను కానీ ఇక్కడ సహోదరులు కానీ ఎవరైనా నీకు వాక్యము ఎంత గొప్ప మర్మాలు తెలిసినా ప్రార్థనా జీవితం నీ జీవితంలో వ్యక్తిగతంగా లేకపోతే ఏది పనిచేయదో. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? రాత్రంతా అసలు పగలంతా ఏం చేసేవాడు ఆయన? రాత్రంతా ఎప్పుడు పడుకునేవారు? ఆయన పడుకునే స్థలం ఏంటో తెలుసా? ఓడ ప్రయాణం చేస్తున్నప్పుడు అమరమున తన తల వాల్చేవాడట. నా ప్రభువుని ఒక్కొక్కసారి చూస్తున్నప్పుడు, దేవా ఇంత క్రైమ్ చెల్లించావా? ఎవరి కొరకు? టైం వేస్ట్ చేయలేదు. నౌ ద పీపుల్ ఇన్ ద చర్చ్, బిలీవర్స్ ఆర్ వేస్టింగ్ ద టైమ్. హౌ మచ్ టైమ్ దే ఆర్ వేస్టింగ్ ఇన్ చిట్ చాటింగ్? హౌ మచ్ టైమ్ దే ఆర్ వేస్టింగ్ ఇన్ ప్లేయింగ్ గేమ్స్? How much time they are wasting of seeing all the YouTube unnecessary videos? ఎంత సమయం దేవునికి ఇస్తున్నావు? నువ్వు ఎంతసేపు నువ్వు దేవుని మోకరించి ప్రార్థన చేస్తున్నావు?
ఎంతసేపు యూట్యూబ్లోని, ఎంతసేపు వాట్సాప్లోని, ఎంతసేపు ఇన్స్టాగ్రామ్స్లోని, ఎంతసేపు ట్విట్టర్స్లోని, ఎంతసేపు నువ్వు ఎప్పుడు చూద్దామని సెల్ ఫోన్. నేను ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఈ యూట్యూబ్లోని నువ్వు దేవుని వాక్యానికి ఉపయోగించవా, దేవుని విషయాల కొరకు ఉపయోగించవా? ప్రైజ్ గాడ్, చాలా మంచిది. కానీ అనవసరమైన ఎవడి స్టేటస్ ఎవడికి మంచిదే, చూడకూడదు నా ఉద్దేశం కాదు. కానీ వాట్స్ ద టైమ్ that you are spending continuously you're using? God will ask you each and every pinpoint time that God is. నీకు ఉత్తినిగా వచ్చింది అనుకున్నావా ఈరోజు? ఈరోజు నువ్వు చూడకపోతే దేవుడు నీ ప్రాణం తీసుకెళ్ళిపోతే ఈ టైం నువ్వు చూసి ఉండేవాడు కాదు. ఎంతమంది వెళ్ళిపోయారు, ఎంతమంది చనిపోయారు. ఈరోజు నువ్వు బయటికి వెళ్ళి తిరిగి వచ్చేట్టు గ్యారంటీ లేదు. సడన్గా కూర్చుంటూ ఒకరోజు ఒక ఇంటికి ఆఫీస్ నుంచి బయలుదేరాడు, చక్కగా వచ్చాడు, పసి కూర్చున్నాడు, మంచి బలాఢ్యుడు, మంచి శౌర్యం కలిగాడు, అందగాడు, 32 సంవత్సరాలు, మమ్మీ టీ ఇవ్వమన్నాడు, తాగాడు, అట్లా కూర్చొని అలా ప్రాణం వదిలేశాడు. ఏమైందంటే సంపూర్ణమైన ఆరోగ్యవంతుడు, కార్డియాక్ అరెస్ట్ వచ్చింది, హార్ట్ అట్లా ఆగిపోయింది అంతే. దేవుడు నీకు ఇచ్చిన సమయం, అందుకంటాడు కదా, నువ్వు జ్ఞానిగా ప్రవర్తించు, సమయమును పోనీక. ఏం చేస్తున్నావు సద్వినియోగం? వాట్ ఈస్ ద టైమ్ దట్ యు ఆర్ గివింగ్ టు యువర్ గాడ్? How much time that you are reading your Bible? How much time that you are praying for the people? How much time you are spending to preach the word of God to all the unreached people? ఎంతమంది దేవుని కొరకు నువ్వు స్వార్థ ప్రకటిస్తావు. దేవా నాకు ఈ సమయం ఇచ్చో, ఈ టైంని నేను వ్యర్థపరచకూడదు, ఈ టైంలో అనవసరమైన ఇచ్చుక మాటలు, సోదు మాటలు కాదు ప్రభా. ఈ టైంలో నీ స్నేహితుల ఇంటికి వెళ్ళావా, నీ స్నేహితుల ఇంటికి వెళ్ళావా, బ్రదర్ రండి దేవుని స్వార్థ ప్రకటిద్దాం, లేదా దేవుని గురించి కొన్ని మాటలు మాట్లాడదాం, దేవుని గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. నాకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, దీని గురించి నువ్వు తెలుసుకుని నాకు వచ్చుకుని అవసరం. ఇవి ఏమి చెప్పరు ఎందుకు? ఇవి ఎందుకు మాట్లాడుకోరు? వై యువర్ నీ యొక్క దేహము ఎందుకు రేపబడట్లేదు ఎందుకో తెలుసా? నీలో పరిశుద్ధాత్ముడు పనిచేయడం మానేస్తున్నాడు. నువ్వు పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు దాన్ని ఏమంటారు, అవకాశం ఇవ్వట్లేదు. నువ్వు ఎప్పుడు ఆయన నీ హృదయమైన తలుపుని తట్టుకోవడమే, తట్టడం ఎంతకంత తడతాడు. నువ్వు తలుపు తీవేందుకు? సమయమును పాడు చేయొద్దు, సమయం వేస్ట్ చేయొద్దు. నువ్వు వేస్ట్ చేసే God will ask you 3 aspects. Number 1, time. Number 2, talent. Number 3, treasure. నీ ధనమును గురించి, నీకు దేవుడు ఇచ్చిన తలాంతుల గురించి, దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని గురించి దేవుడు నిన్ను అడుగుతాడు. జాగ్రత్త ప్రియ విశ్వాసి, జాగ్రత్త. నీకు దేవుడు ఎంతో సమయం ఇచ్చాడు. ఒక్కరికైనా సువార్త ప్రకటించావా? సమయం ఇచ్చాడు. వాక్యం ఎంతసేపు చదువుతున్నావు? సమయం ఇచ్చాడు. ఎంతసేపు మిగతా ఇతరులకు ప్రార్థన చేస్తున్నావు? మొదటిది. 2, తలాంతులు. నీకు ఇచ్చిన తలాంతులు, అది పాటలా, అది ఆరాధన, అది ప్రార్థన చేసేటువంటి తలాంత, అది నువ్వు దాన్ని ఏమంటారు వాక్యం చేసేటువంటి తలాంత, సువార్త ప్రకటించే తలాంత. ఏం చేస్తున్నావు? వాట్ ఈస్ ద టైమ్ దట్ యు ఆర్ స్పెండింగ్ ఫర్ గాడ్? నేను ఖచ్చితంగా చెప్పగలను, ఇక్కడ కూర్చున్న వారిలో మీ సమయాన్ని నిజముగా దేవుని కొరకు 100% ఉపయోగిస్తే ఈ మందిరం ఎప్పుడు ఈ సంవత్సరంలో నిండేది. మీ గుండెల మీద చేయి పెట్టుకొని చెప్పండి. మీరు 10 సంవత్సరాలు అన్న కరోనా కదా, ఓకే, కరోనా టైం అయితే నీ పక్క వాళ్ళకి చెప్పడానికి ఎందుకు నువ్వు చెప్పలేకపోతున్నావు తెలుసా? నీకు సాక్ష్యమే లేదు. మొదటిది, నీ సాక్ష్యం లేదు. నీ సాక్ష్యం లేకపోతే నీ సువార్త ఎవడు వింటాడు? సువార్తలోనూ శక్తి ఉంది, కానీ ఆ శక్తి నువ్వేం చేసావు తెలుసా? అదిమి పట్టేసావు. నువ్వు మాట్లాడితే మనుషులు మారరు, నువ్వు సువార్త చెప్తే మనుషులు మారరు. పరిశుద్ధాత్మ శక్తితో రిలీజ్ అవ్వాలి ఆ మాటలు. నువ్వు చెప్పేవన్నీ ఎట్లా తెలుసు వాళ్ళకి? సోది కొబ్బరిలాగా ఉంటాయట. ఎందుకు సోది కొబ్బరిలాగా ఉంటాయి తెలుసా? ఎప్పుడు నీ ఇంట్లో తగులే, నీ ఇంట్లో సమాధానమే ఉండదు, నీకే సమాధానం లేదు, నీతోనే సఖ్యత లేదు, మీలోనే ఏక మనసు లేదు, లేక భావం లేదు. ఒకరంటే ఒకరి కోపం, ఒకరంటే ఒకరి బాధ, ఒకరంటే ఒకరంటేనే. ఇంక నీవేం సువార్త చెప్తావు? నువ్వు సువార్త చెప్పాలంటే ఈ ప్రాంతం వదిలేసి నీవు ఎవరో తెలీదో వాళ్ళకెళ్ళి చెప్పాలా. అప్పుడు అంటే నిజమా అని. పొరపాటున మన నిగ్గు నిజము అన్నీ తెలిసిపోయింది అనుకో, ఏంటి ఇన్ని చెప్పింది, ఇన్నేమో చెప్పాడు, ఏంటి ఇలాగుంది వీళ్ళ జీవితం, వీళ్ళ పరిస్థితి. నీ సువార్తలో దేవుడి శక్తి నుంచోడానికి సంగతి తెలుసా? ఆ శక్తి ఏం చేస్తుంది తెలుసా? ప్రతి మనిషిని మార్చడానికి దేవుడు ఉపయోగిస్తే సాక్ష్యము ద్వారా ఆ సువార్త వారిలో పనిచేయడం మానేస్తుంది. అందుకే అంటాడు సువార్తట
వెర్రితనముగా మారిపోయిందట. ఎలాగైపోయింది? వెర్రితనం అంటే చాలు చాలులే చెప్పు పాస్టర్ గారు, చాలు చాలు నువ్వు చెప్పిన సువార్త చాలులే. కొన్నిసార్లు భయం వేస్తుంది, కొన్నిసార్లు సాక్ష్యం లేకపోతే ప్రభా కొంతమందికి సువార్త ప్రకటించాలంటే బాధ అనిపిస్తుంది. అమ్మో నాలోనే సాక్ష్యం లేదు, చెప్తే వింటారా? యేసుప్రభు నమ్ముకో, నీకు సమాధానం కలుగుతుంది అని నువ్వు చెప్పావు అనుకో. అమ్మా గత రోజే చూశాను నైట్ పెద్ద ప్రళయం లాంటి అరుపులు ఇంట్లోంచి వినబడ్డాయి, నువ్వు ఇంకే సువార్త చెప్తావు? అపహాస్యమా? మొదటిది ఆయన సువార్తని నువ్వేం చేసావు తెలుసా? వాళ్ళందరి ముందు వెర్రితనముగా మార్చేసావు. ఐఎమ్ రియలీ సారీ టు సే దిస్. నేను వ్యక్తులను ఉద్దేశించి కాదు, ఇది మన పరిశుద్ధాత్మ దేవుడి హృదయంలో పెట్టిన భారాన్ని పైకి తీయాలి. జరిగిందేదో జరుగుతుంది. నేను ఒకటే చెప్తాను, ఏదైనా దేవునికి అప్పచెప్పు. నేను ఎప్పుడు అంటాను, మౌనముగా నిలిచి ఉండి చూడు. నోరుందని ఇష్టాసరిగా నువ్వు మాట్లాడడానికి లేదు బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు క్రైమ్ చెల్లించాలి. మొట్టమొదట నీ భర్త ఎందుకు మారట్లేదు తెలుసా? నువ్వు అరుస్తున్నావు కాబట్టి మారట్లేదు. పాస్టర్ గారు, మా ఆవిడ యేసుప్రభు నమ్మకం మునుపు నాకు ఎంత బాగా సేవ చేసిందండి, నేను తిట్టినా కొట్ట పడిది. మరి అదేటో మందిరంకి వచ్చాం, మరి మీరు ఏడు చెప్పారో లేదో. ఇప్పుడు ఏడు తెలుసా, నేను ఒకటంటే 12 అనేస్తుంది. ఏటన్నాడు? నువ్వు ఒక్కటేదాని అనుకో, దానికి డబల్ 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 చెప్పాను. బా ఎంత గొప్పగా పాస్టర్ గారు, గొప్ప పాస్టర్ గారు అండి మీరు, యేసుప్రభు నమ్ముకున్నందుకు. అదేనా మన సాక్ష్యం? యేసుక్రీస్తు ప్రభువారిని పరిశుద్ధాత్మ దేవుని హృదయాన్ని ఎప్పుడు కూడా అయ్యో నా భర్త అంటే అన్నాడు. తన కొరకు నేను రోజు ప్రార్థన చేస్తున్నాను కదా, ఈ ప్రార్థన దేనికోసం చేస్తున్నావు? నువ్వు భర్త మారడం కోసం చేస్తున్నావు. మారడానికి ముందు నువ్వేం చేయాలా? సాక్షిగా ఉండాలా. ప్రార్థన నీ సాక్ష్యమును ఆధారం చేసుకొని అది బలవంతమైన శక్తివంతంగా మారుతుంది. నువ్వు సాక్ష్యం లేకుండా భర్త మీద అరుస్తూ, బిడ్డల మీద అరుస్తూ, ఇంటి మీద అరుస్తూ, అత్త మీద అరుస్తూ, భార్య మీద అరుస్తూ, బిడ్డల మీద అరుస్తూ, తండ్రి మీద అరుస్తూ, ఇట్లా నువ్వు అరుస్తూ ఉంటే ఏముంది? నువ్వు ఇంకా యేసుప్రభు చెప్పినటువంటి ఈ 5 క్వాలిటీస్ లాస్ట్ క్వాలిటీ, 5వ క్వాలిటీ 4గా 5ా 5వ క్వాలిటీ ఇంకెక్కడ ఉంటుంది? లేదు. వాక్యాన్ని నువ్వు ఎందుకు తీసుకోవు నాకు అర్థం కాదు. మనం ఎందుకు తీసుకోలేకపోతున్నాం వాక్యము? ఒక్కటే కారణం. ఏంటో తెలుసా? ఒక్కటే ఆ మాట నీకు ఎంత ఎఫెసీయులకు రాసిన పత్రిక చూపిస్తాను రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని బాగా గమనించండి. అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి అధిపతిని అనుసరించి. చాలు నాన్న ఇక్కడ మాట్లాడండి. వాయుమండల సంబంధమైన అధిపతి ఎవరు? వాడట అందరి దగ్గరికి రాడు, తెలిసినా మీకు? వాడులోకి వచ్చి నిజాయితీ ఉండదు. నాకు ఒక్కోసారి సాతాను చూస్తే సెల్యూట్ కొట్టాలనిపిస్తుంది. ఎందుకో తెలుసాడు? విధేయులైన వారి దగ్గరికి రాడాడు. ఎవడట? డాడీ నువ్వు చెప్తే నాయన వెంట పెట్టి, భార్య నువ్వు చెప్తే నేను వెంట పెట్టి, భర్త నువ్వు చెప్తే నేను వెంట పెట్టి, నువ్వు ఉద్యోగం చేస్తావు నేను ఉద్యోగం చేశాను, నువ్వు నేను డబ్బులు సంపాదించాను. నువ్వే బండి మీద నేను బండి మీద వెళ్ళకూడదా? నువ్వు కారు వెళ్తే నేను కారులో వెళ్ళకూడదా? నువ్వు బండి వెళ్తే నేను నడుచుకుని వెళ్ళాలా? అవిధేయులైనటువంటి వారిని ప్రేరేపించు శక్తికి అధిపతి వాడు దేవుడు. విధేయుడు. మీకు విషయం చెప్పనా? రండి, ఏప్రిల్ రాసిన పత్రిక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఏప్రిల్ రాసిన పత్రిక ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. 5:7. ఎవరు శరీరధారి అయిన దినములు అంటే యేసుక్రీస్తు ప్రభువారు శరీరముగా ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవిస్తున్న టైంలో మహారోదనతో కన్నీళ్లతో తను మరణం నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలు యాచనలను అర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన. నీకు విధేయత లేదంటే అర్థం ఏంటో తెలుసా? కొన్నిసార్లు శ్రమలు వచ్చాయంటే దాని అర్థం ఏంటే అవిధేయత వస్తుంది. ఎవరికి శ్రమ?
నిన్ను ఎవరైనా ఒక మాట అంటే నేను ఆ వ్యక్తి ద్వారా నేను మాట పట్టడం ఏంటి? అసలు నువ్వు అనడం ఏంటి? నన్ను నా తప్పు లేకపోయినా నువ్వు అనడం ఏంటి? తప్పు లేకపోయినా అంటారు. ఎవరిని అంటారు? బయట వాళ్ళని కాదు, దేవుని బిడ్డలను అంటారు. నువ్వు యథార్థంగా ఉన్నావు కానీ నీ భర్త అంటాడు. నువ్వు యథార్థంగా ఉన్నావు, నీ భార్య అంటది. అది శ్రమ. ఎందుకు ప్రభా నాకు ఇటువంటి శ్రమ? నేను ఏమి చేయలేదు కదా, నేను బాగానే ఉన్నాను కదా ప్రభా, నేను చక్కగా ఉన్నాను కదా, నా భర్తని ప్రేమిస్తున్నాను కదా ప్రభా, నా భార్యని ప్రేమిస్తున్నాను కదా ప్రభా, నా అత్తమాలని నేను ప్రేమిస్తున్నాను కదా, కానీ ఎందుకు ప్రభా నన్ను ఇంత సూటుపుట్టు మాటలు? ఎందుకో తెలుసా? విధేయత నేర్చుకోవడానికి. యేసుక్రీస్తు ప్రభువారి కుమారుడై ఉండి కూడా ఆయన పొందిన దెబ్బల చేత కాదు, శ్రమల చేత. ఈరోజు నీకు విధేయత నేర్చుకోవాలా? రా, యేసు ప్రభు నేర్పుతాడు. దేని ద్వారా? శ్రమల చేత నిన్ను దేవుడు నేర్పిస్తాడు. సరే, ఇవన్నీ చూడడానికి సమయం లేదు. 4వ మాట మనం ఏం చూస్తూ వచ్చాం? మొదటిది పెందల కడ, 2 ఒంటరిగా, 3 వాడుక చొప్పున, 4 మోకాలుని, 5వది రండి, ఎన్నోది ప్రార్థనలో రాత్రి. ఓకే, మంచిది. తర్వాత 5వది, 6వది రండి, 6వది ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయిన దినముల్లో మహారోదనతో కన్నీటితోనూ తను మరణము నుండి రక్షింపగలిగిన వానికి చాలు. యేసుక్రీస్తు యొక్క ప్రార్థనలో 2 ఉన్నాయి. ఏంటో చెప్పనా? ఒకటి రోదన, అంటే నువ్వు చేసే ప్రార్థనలో ఏముండాలా? వినాలి మాట. ప్రార్థనల ద్వారా రోదనతో చేస్తే ఆయన ఏమయ్యాడట? చదవాలి, కంటిన్యూషన్. వానికి ప్రార్థనలను సమర్పించి కలిగి ఉన్నందున, అంటే బిడ్లారా, ఆయన అంగీకరించబడితేనే ఆయన ప్రార్థన అంగీకరించబడుతుంది. ఈ మాట మీరు మరి ఒకసారి గమనించాలి బిడ్లారా. అని మనం 6వ అంశంలోకి వచ్చాం కదా. 6వ అంశమేనా? 6వ అంశంలో నీ ప్రార్థన దేనితో కూడిందే ఉండాలంటే రోదనతో, కన్నీటితో. కన్నీటితో రోదనతో నువ్వు దేవునికి ప్రార్థన చేస్తాట. వినండి ఈ మాట. నీ ప్రార్థన అంగీకరించడానికి ముందు నువ్వు అంగీకరించబడాలి. చాలామంది నీ పాస్టర్ గారు సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తున్నాను, నేను సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తున్నాను, దేవుడు ఎందుకు నాకు మేలు చేయట్లేదు అంటే ఏంటో తెలుసా? కొన్ని స్టెప్పుల్లో ఒక స్టెప్ 2 స్టెప్పులు మిస్ అయ్యి ఉంటుంది. కన్నీరు ఉంది, రోదన ఉంది, కానీ భయము భక్తి ఉందా లేదా చూడాలి. చాలామంది కన్నీటి ప్రార్థన చేస్తారు, చాలామంది రోదించి ప్రార్థన చేస్తారు. భయము భక్తి 2 ఉండాలి. భయం లేని భక్తి ఉపయోగం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి పిన్ పాయింట్ కలిపి రాస్తాడు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారి కుమారుడై ఉన్నప్పటికి కూడా ఆయన అంగీకరించబడాలి అంటే ఆయన భయభక్తులు కలిగి ఉండాలట. నువ్వు భయభక్తులు లేకుండా నువ్వు ఎంత కన్నీటి ప్రార్థన చేయి, ఎంత రోదన చేయి, మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయి, పాస్టర్ గారు ప్రార్థన చేయి, కొబ్బరి నూనె రాసి ప్రార్థన చేయి, పని జరగదు. ఏటి ఉండాలా? దేని యందు భయం ఉండాలా? అది విచిత్రం. దేవుని యందు భయం అంటే ఏంటో తెలుసా? దేవుని యందు భయం అంటే ఒక్క మాట ఏంటో తెలుసా? ఒకే మాట. దేవుని యందు భయం అంటే దేవుని వాక్యము చొప్పున నువ్వు, అదేనండి, అంతే భయం. అంతే కదా. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నువ్వు భర్త కొరకు చాలా రోజు ప్రార్థన చేస్తున్నావు బిడ్డ, దేవుడు నేను చూస్తున్నాను, నీ కన్నిటిని ఆయన బుడ్డిలో దాచిపెట్టించాడట భర్త మారాలని, కానీ మారట్లా. కారణం ఏంటో తెలుసా? దేవుని భయం లేదు, నీకు భక్తి లేదు. భక్తి ఉంది, భయము. దేవుడు అంటే భక్తి ఉందండి, ఎన్ని తెలుసా? టన్నులు కొద్ది భక్తి ఉంది, కానీ భయము. యెహోవాయందు భయము, యెహోవాయందు భయము ఏం చేస్తుంది? యెహోవాయందు భయము, మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయిపోద్ది. రండి, ఆ మాట చూపిస్తాను. యెహోవాయందు భయం ఉంటే ఎట్లా ఉంటుందో చూపిస్తాను. రండి, అద్భుతమైన మాట. యెహోవాయందు భయం. రండి, కీర్తనల 19:9. కీర్తనల 19:9 త్వరగా చదవాలి. యెహోవాయందు భయము ఎటువంటిదట? అమ్మా, నీవు దేవుని అందలి ఉన్న భయము పవిత్రతను చేకూరుస్తుందా లేక గమనించాలి. నువ్వు
పవిత్రత ఇచ్చిందా? పరిశుద్ధత ఇచ్చిందా? కొంచెం ముందుకు వెళ్దాం, రండి రండి రండి. కీర్తనల గ్రంథము 111:10. కీర్తనల గ్రంథము 111:10. కీర్తన గ్రంథము 111:10. యెహోవా యందుల భయము ఏటమ్మా? నువ్వు నిజంగా చెప్తున్నాను, ఈ మాట గమనించండి. నువ్వు యెహోవా యందు నీ భర్త కొరకు ప్రార్థన చేసినప్పుడు ఇంకా నీకు భర్త మారకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీకు జ్ఞానం లేదు. జ్ఞానం లేదంటే అర్థం ఏంటో తెలుసా? భయం లేదు. భయం ఏం చేస్తుందో నీకు? ఏ జ్ఞానము తెలిసింది? భౌతికమైన జ్ఞానంతో నీ భర్త మారడు నీ వల్ల. ఇదే జ్ఞానం? దేవుని జ్ఞానము. దేవుని జ్ఞానం ఎటువంటిది చెప్పనా అమ్మా? వినాలి మాట. దేవుని జ్ఞానం ఏంటో తెలుసా? అది పైనుండి వచ్చింది. రెండోది ఏంటో తెలుసా? అది సులువుగా అది సులువుగా లోబడున్నది. అన్ని సులువు అంటే సిక్కులు పెట్టడమే. అది సులువుగా అంటే అర్థం ఏంటో తెలుసా? నీ భర్త ఎన్ని మాటలన్నా, నేను ఈరోజు చెప్తున్నాను, నీ భర్త మారకపోతే అడుగు. ఎందుకో తెలుసా? నీ భర్తని ఎవరి చేతిలో పెట్టావు? నీ దేవుని చేతున. నీ భర్త తల్లికి నువ్వు ఇంకా భార్యగా రాకమునిపే తల్లి గర్భంలో పిండంగా రూపొందించబడా వాడి వ్యవహారం అంతా, వాడి మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా యేసుప్రభు చేతిలో ఉంది. ఎట్లా తిప్పాలప్పుడు తిప్పుతాడు, ఎలా మార్చాలో మారుస్తాడు. టెంక మీద కొట్టి తీసుకొస్తాడు నీ దగ్గరికి. మామూలు విషయం కాదు. పిల్లలు తల్లిల మాట వినకపోతే తల్లి విను, నా పరిస్థితి అంతే. తల్లిదండ్రుల మాట లేదు, ఇష్టానుసారం జిందగీ, లోకానుసారమైన వ్యవహారాలు. తల్లిదండ్రులు ప్రార్థన చేశారు, మారదు. ఎప్పుడు మారారు? జ్ఞానము. ఏ జ్ఞానము? తల్లిదండ్రులకి మహాభయంకరమైన భక్తి. అక్కడ ప్రార్థనలో సైకిల్ వేసుకొని నాది వేసుకొని ఇది అనుకొని వెళ్ళిపోయారు. కానీ దేవుని భయం ఏంటో తెలుసా? దేవుని అందులో భయం ఎవరికి ఉందంటే పవిత్రంగా జీవిస్తాడు. ముందు పవిత్రత ఎప్పుడు వచ్చిందో దేవుడి జ్ఞానం నీలోకి వచ్చేస్తుంది అంతే. ఆ జ్ఞానం ఏం చేస్తుంది తెలుసా? అది పైనుంచి వచ్చే జ్ఞానం వెంటనే లోబడే తత్వం చేస్తుంది. ఎవడు ఒక మాట అన్నా, ప్రభా నేనేమనలేదు, అనవసరంగా అన్నారు, దేవుడు మాడతాడు. నీ భార్యను మారుస్తాడు, నీ భర్తను మారుస్తాడు. దేవుడండి ఆయన. నీ దేవుడు జీవము కలిగినవాడు. నీ భర్త నిన్నే మార్చినవాడు, నీ మనసునే మార్చినవాడు, నీ ఊహల్ని తలంపులే మార్చినవాడు. నీ భర్తను మార్చడం ఒకనా? నీ భర్తను మార్చడమే కాదు, నీకు విషయం చెప్పనా, నీకంటే అధికమైన భయభక్తులు కలిగిన వాడిగా చేయగలడు ఆయన. అది ఉండాలి. ముందు చేయాల్సింది ఎట్లు? విధేయత. నీకు విధేయత ఉంటే అవిధేయుడైనటువంటి వాడిని ప్రేరేపించే శక్తి, వాయుమండల సంబంధమైన అధిపతి అయిన సాతాను కొడుకు నువ్వేమి ఇవ్వలేనట్టంటే స్థలం ఇవ్వట్లేదు. వాడు ఎప్పుడైతే నీ దగ్గర దూరం అయిపోయాడో, అపవాదిని ఎదిరించుడి వాడు మీ వద్ద నుండి. దానికి ముందు వచ్చినవేంటి? అది సిస్టర్ బాగా చెప్తారు, ఇలాంటివన్నీ బాగా చెప్తారు సిస్టర్. ఏంటంటే నువ్వు దేవునికి లోబడితే భర్తకు లోబడతావు. వెరీ సింపుల్. నీ భర్తకు నువ్వు ఎప్పుడు లోబడలేదంటే నువ్వు దేవునికి లోబడలేదు అని అర్థం. ఇట్స్ వెరీ క్లియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. భర్తలారా, నువ్వు దేవుని ప్రేమిస్తే నువ్వెవరిని ప్రేమిస్తావు? భార్యని ప్రేమిస్తావు. అంటే నువ్వు భార్యని ప్రేమించట్లేదు అంటే నువ్వు దేవుని ప్రేమించట్లేదు. నువ్వు దొంగ, నీ భార్య దొంగ. లోబడాల్సిన విషయాల్లో నువ్వు యేసు ప్రభువుని పోలి నడుచుకుంటే, ప్రభా నిన్ను ప్రేమిస్తున్నాను, నా భార్యని ప్రేమించేటువంటి శక్తి నాకు ఇస్తావు. ప్రభా నా భర్తకి నేను లోబడి ఉంటాను. ప్రభా అనుకున్నాను. ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి. మనము దేవుని బిడ్డలో కౌన్సిలింగ్కి వెళ్ళడానికి బయట దారి కాదు. ద గ్రేట్ కౌన్సిల్ బుక్, పరిశుద్ధ గ్రంథం నీ దగ్గర ఉంది. చెప్పగల దమ్ము, సత్తా, శక్తి ఉండాలి. ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మాట్లాడతాడు. సరే, ఎన్ని మాట చూసాం మనం? 6. 7వది ఆఖరిది చూసి ముగిస్తాం. రండి. 7వది చాలా విషయాలు ఉన్నాయి. లూకాసు వార్త 4వ అధ్యాయం 1వ వచనం. ఇది చాలా ప్రాముఖ్యం. లూకాసు వార్త 4:1. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినాలు ఆత్మ చేత నడిపింపబడిన వాడై అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. అంటే అర్థం ఏంటి? అన్నీ చేస్తాం, లాస్ట్ చెయ్యం.
ఎందుకు లాస్ట్లో ఉంచానంటే ఈ మాట అందరికీ తెలియాలని. బిడ్డలారా, ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి మామూలుది కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం ఉండాల్సిన అవసరం ఏంటి? పాస్టర్ గారు మీరు ఏంటంటే మాట్లాడితే ఉపవాస కూడాలు అంటారు, ఉపవాస ఉద్యోగ కుడుకులు అంటారు, మా వాళ్ళు కాదండి, ఒక పూట ఉండలేకపోతాను. 40 దినాలు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సేవ ఆరంభంలో 40 దినాలు ఉపవాసం ఉండి అప్పుడు సేవలోకి వచ్చారు. సేవలోకి వచ్చిన తర్వాత సేవ అభివృద్ధి అయింది. జన సమూహాలు ఆయన వెంబడి వచ్చాయి. గొప్ప కార్యాలు జరిగాయి, సూచక కార్యాలు జరిగాయి, మహత్కార్యాలు జరిగాయి, గొప్ప గొప్ప విషయాలు జరుగుతూ వచ్చాయి. ప్రతిదానికి తండ్రి మీద ఆధారపడి ఎలాగా మోకాల ప్రార్థన, ఎలాగంటే కడుపు మార్చుకున్నాడు. దేని కొరకు ఆకలితో ఉండాలి, దేనికి ఉపవాసం ఉండాలంటే నీ శరీరం నేనేం చేస్తుంది, అభ్యంతరపరుస్తుంది. నీ శరీరం నేనేం చేస్తుంది, ఉత్తేజపరుస్తుంటుంది. నీ శరీరాన్ని ఏం చేయాలి తెలుసా? ఉపవాసముల చేత, జాగారముల చేత నలపల, బలహీనపరచాలి. ఎప్పుడైతే శరీరము బలహీనపరచబడుతుందో అప్పుడు నీ ఆత్మ ఏమవుతుంది? బలహీనపరచబడితే నీ ఆత్మ ఏమవుతుంది? బలపరచబడుతుంది. నీ ఆత్మ బలపరచబడట్లేదు అంటే అర్థం ఏంటంటే నీ శరీరాన్ని నువ్వు బలహీనపరచట్లేదు. బలహీనపరచడం అంటే దాని అర్థం ఏంటంటే అస్తవ్యస్తంగా తినడం కాదు, ఎప్పుడో తినడం కాదు, ఉన్నప్పుడు తినడం కాదు. ఎంత తినాలో అంతే తినాలి, మితంగా తినాలి. రెండోది మ్యాక్సిమం. నేను ఎందుకో చెప్పనా, ఒక క్రమం ఎందుకు శుక్రవారం స్త్రీల కూడికంటే స్త్రీలందరూ కలిసి ఉపవాసముతో దేవుని మందిరంలోకి వచ్చి ఎన్నో అవసరతల కొరకు ప్రార్థన చేసేటువంటి వీర నారీమణులు వాళ్ళు. ఎంత అద్భుతమైన విషయం. 7 విషయాలు నీ జీవితంలో ఉందా? ఎవరు దేవుడు తన వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రిస్తాడు? ఏ దాసుల్ని? వ్యక్తిగతముగా ప్రార్థన చేయవారు. ఎలా ప్రార్థన చేయాలా? విసుగక, పట్టుదలతో, విశ్వాసముతో, మెలకువగా, నిత్యము ఎడతెగక. అవునా కాదా? ఈ ప్రార్థనలో నువ్వు అనుసరించవలసిన విధానం, ఎలా ప్రార్థన చేయాలి, ఇవన్నీ ఎట్లా బైబిల్ క్లాస్ ఇవెట్లా తెలుసుకోవాలి. మొదటిది కందల కడలేగాలి. ఇక నుంచి ఈరోజు తీర్మానం మీదే. 2, ఎవరు వచ్చినా, మమ్మీ లేచినా, డాడీ లేచినా, పిల్లలు లేచినా, పిల్లలు లేకపోయినా నువ్వు ఒక్కదానే ఒంటరిగా ఉండాలి. 2, 3 ఇది నీకు ఎలాగైపోవాలంటే వాడికైపోవాలి. ఒకరోజు చేస్తే 2 రోజులు, 2 రోజులు చేస్తే 3 రోజు మానేయడం కాదు, 3వ రోజు. 4 ఎప్పుడు ప్రార్థన చేసినా నిలబడో కునుక్కోనో ఇలా కాదు, పక్కగా మోకాల మీద ఉండాలి. 5 రాత్రంతా ప్రార్థన. నువ్వు రాత్రంతా ప్రార్థన, తెల్లారు నువ్వు లేగలేవు కాబట్టి రాత్రిలో ఎంత ప్రార్థన చేయగలవు, దేవుడి పరిశుద్ధాత్మదేవుడు ఎంతవరకు నేను పురుకొల్పుతాడో అంతవరకు ప్రార్థన చేయి. 6 ఎప్పుడు నీ ప్రార్థనలో కన్నీరు రోదన ఉండాలి. అంటే అర్థం ఏంటి తెలుసా? కన్నీరు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది చెప్పాలి, గట్టిగా మాట్లాడండి. ఎప్పుడు వస్తుంది కన్నీరు? భర్త టెంకమ పాట్మని కొడితే అప్పుడు కన్నీరు వస్తుంది. అంటే అర్థం ఏంటి? ఏటైంది? కొట్టుట ద్వారా కాదు, కొట్టిన తర్వాత నీకు నొప్పి వచ్చింది, అంటే బాధ వచ్చింది, అంటే భారం వచ్చింది. ఎందుకు నన్ను కొట్టావు? నాకెందుకు ఇవ్వవు ప్రభా? నా భర్తను ఎందుకు మార్చవు ప్రభా? నేను ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాను ప్రభా? ఉందానికి ఆ బాధ, భారము, కన్నీరు అప్పుడు వస్తాయి. కన్నీరు భారం లేకుండా, బాధ లేకుండా నీకు రామన్నా రాదు అది. 7వది నీ శరీరం నేను బలపరుస్తూ ప్రతి విషయంలో నేను ప్రార్థన చేయకుండా బలహీనపరుస్తుందా? ఉపవాసములతో, జాగారములతో మెయింటైన్ చేయి. ఇవన్నీ చెప్పరు. నేను ఒక్క మాట చెప్పనా బిడ్డలారా? ఒక మాట చెప్తాను, ఆలకించండి. 3 పూట్ల చక్కగా 3 పూట్ల తింటున్నారు. వినండి మాట, 3 పూట్ల తింటున్నారు. అవునా? మందిరానికి చక్కని కారులో, బళ్ళలో వస్తున్నారు మందిరానికి. అవునా? చక్కగా నెల అయ్యేటప్పటికల్లా ఏది చేయాలో సంతోషంగా బీచ్, షికార్కి వెళ్ళి హ్యాపీగా అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకేనా? వాళ్ళందరూ నీతిమంతులే, దేవుని బిడ్డలే కాదన్నా. ఒకవైపు ఇంకోవైపు చూద్దాం. వాళ్ళందరూ ఎంతో దూరం నుంచి నడుచుకొని వస్తున్నారు. మొదటిది. 2 వీడు 3 పూట్ల చక్క భోజనం చేయడానికి ఆహారం ఉంది, ఒక రోజు తింటే ఒక రోజు తినడానికి లేదు. 3వది కనీసం ఏదైనా సంతోషించడానికి కనీసం డబ్బులు కూడా లేవు వాళ్ళ దగ్గర. ఇప్పుడు నేను అంటాను, వీళ్ళు చేసేటువంటి ప్రార్థనలో కెపాసిటీ ఎక్కువ ఉంటుందా, వీళ్ళు చేసే ప్రార్థనలో ఉంటుందా చెప్పగలరా? ఎవరి దానిలో?
కాళ్ళతో నడిస్తే, మండు టెండలో నడిస్తే, కాళ్ళు బొబ్బలు పెడితే, మంట వస్తే, కడుపు సగం రోజు తిని ఒక రోజు ఆ తినకుండా ఉంటే అప్పుడు నీకు నొప్పి తెలుస్తుంది, ప్రార్థన యొక్క విలువేంటో తెలుస్తుంది. వీళ్ళు ప్రార్థన చేస్తారు, తప్పేం లేదు. కార్లు చక్కగా, నా ఉద్దేశం అదేని కాదు. భారం ఎప్పుడు వస్తుందంటే నీలో ఆ తెగువ, ఆ శ్రమ, ఆ బాధ అవన్నీ ఉంటే కన్ను వస్తాయి. బిడ్డలారా, 7 ప్రాముఖ్యమైన అంశాలని జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు. నువ్వు కళ్ళు తెరిస్తే చెప్పాలి మన 7 మాటలో. దేవా, ఈరోజు నిన్ను దేవుడు అడుగుతున్న ఒకే ఒక ప్రశ్న, నన్ను అడుగుతున్న ప్రశ్న, ఉపవాసం ప్రార్థన చేస్తున్నావా? కన్నీటితో ప్రార్థన చేస్తున్నావా? ఎడతాక క్షమించండి, ఎలాగా రోదనతో పెందల కడ లేచి ప్రార్థన చేస్తున్నావా? ఒంటరిగా ప్రార్థన చేస్తున్నావా? వాడిక అయిందా? మోకాళ్ళలో మీరు ప్రార్థన చేస్తున్నావా? రాత్రంతా అంటే ఉన్న టైంని నువ్వు యూస్ చేసుకొని చేస్తున్నావా? కన్నీటితో ప్రార్థన చేస్తున్నావా? ఈ 7 మీ జీవితాలు అలవర్చుకోండి. ఐ క్యాన్ గివ్ ఎన్ అష్యూరెన్స్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం పట్టుకొని చెప్తాను, నీ భార్య, నీ బిడ్డలు, నీ ఆశీర్వాదము పట్టుకొని వచ్చేస్తాడు దేవుడు. దేవుడికి అసాధ్యమైంది లేదు. ఎంత అద్భుతం కదా! ఈ మనుషులని వాగ్దానము చేయబడిన ఆత్మచేత దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధ వాక్యం దీవించును కాక. ఆమేన్. పాస్టర్ గారు రండి, ప్రార్థన చేయండి.